అందరికీ నమస్కారం అండి. రవితేజ రియల్ ఎస్టేట్కి స్వాగతం. ఇది ఈస్ట్ ఫేసింగ్ G+1 200 గజాలు ఉంది. 200 స్క్వేర్ యార్డ్స్. మెయిన్ రోడ్కి బాగా దగ్గర. బిల్డింగ్ ఒక ఫ్రంట్ ఎలివేషన్ చూసుకోండి ఒకసారి. కలర్స్ కానీ ప్యాటర్న్ కానీ ఏ విధంగా ఉందో కంప్లీట్గా రెడీ అయిపోయిందండి. బిల్డింగ్ కోసమే సీసీ రోడ్డు వేశారు. చుట్టుపక్కల ఇల్లులు ఉన్నాయి. సర్వీస్ రోడ్ కూడా బాగా దగ్గర. అది మెయిన్ రోడ్ అనమాట. ఇది బిల్డింగ్ 200 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది 200 గజాలు పెద్ద బిల్డింగ్. ఇది ముందుగా ర్యాంపు, పెద్ద పార్కింగ్, పెద్ద కార్లు ఈజీగానే పెట్టుకోవచ్చు. బోర్ వస్తుంది, సంపు, సెట్ బ్యాక్ ఏరియా. ఇది ఎంట్రన్స్, స్టెప్స్ వెనకాల వాష్ ఏరియా. వాస్తు ప్రకారం ముందు కూడా మనకి ప్లేస్ అనేది వదిలిపెట్టడం జరిగింది. పార్కింగ్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. పార్కింగ్ అయితే చాలా పెద్దది. మీరు పెద్ద కార్లు, చిన్న కార్లు అయితే 2 పెట్టుకోవచ్చు, పెద్ద కార్ అయితే 1 పెట్టుకోవచ్చు. సింహద్వారం, మెయిన్ డోర్ మనకి టేక్తో వస్తుంది. 2 డోర్లు అనమాట. ఇక్కడ డోరు. ఇది హాల్. ఎంటైర్ ఫ్లోర్ వచ్చేసి టైల్ ఫ్లోర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంటైర్ హౌస్కి ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ ఇవ్వడం జరిగింది. నేను లైట్స్ ఆన్ చేయలేదు. టీవీ యూనిట్ మనం ఇటైనా పెట్టుకోవచ్చు. వాటైతే కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇక్కడ నుండి వచ్చి చూస్తే మనకి డైనింగ్ ఏరియా అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుందండి. స్క్వేర్ యార్డ్స్ ఎక్కువ కాబట్టి బిల్డింగ్ సైజ్ కూడా బాగుంది. ముందుగా పూజ గది, పక్కనే కిచెన్. సో కిచెన్ యొక్క టాప్ చూసుకోండి ఒకసారి ఏ విధంగా ఉందో. కిచెన్ యొక్క బాటమ్ కానివ్వండి. సర్వెంట్ యాక్సెస్ ఉంది. సో పని మనిషి ఎవరైనా ఉంటే డైరెక్ట్గా వెళ్ళి రావడం జరుగుతుంది. ఇక్కడ నుండి చూస్తే మనకి డైనింగ్ ఏరియా అనేది ఈ విధంగా కనిపిస్తుంది. కొంచెం ముందుకు వస్తే హాల్ అనేది ఈ విధంగా కనిపిస్తుందండి. బెడ్రూమ్స్ ఇటువైపు వస్తాయి. ముందుగా కామన్. టైల్ యొక్క హైట్ గమనించండి ఎక్కడ దాకా ఉందో. ఇది మాస్టర్. ఫ్లోర్, ఫాల్ సీలింగ్, 2 విండోస్ ఉన్నాయి. ఇది అటాచ్ వాష్రూమ్. లైట్స్ ఆన్ చేయలేదు, బట్ వెంటిలేషన్ చూడండి ఎంత నీట్గా ఉందో. చిల్డ్రన్స్, ఫ్లోర్, ఫాల్ సీలింగ్, ఇవన్నీ కూడా షెల్ఫ్లు. సో ఇటువైపు కార్నర్కి వస్తే మీకు ఈ విధంగా ఉంటుంది. పైన మనకి లో రూఫ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఎంటైర్లీ గ్రౌండ్ ఫ్లోర్ అండి. సో 200 గజాల G+1లో ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడ నుండి చూస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. పైన ఫ్లోర్కి వెళ్దాం. ఇంటి ముందు కూడా ప్లాటే ఉందండి, వీధి పూట ఏం లేదు. గ్రానైట్ స్టెప్స్. ఫస్ట్ ఫ్లోర్ అండి ఇది. ఇది ఓనర్స్ పోర్షన్. కార్నర్కి వస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. రెసిడెన్షియల్ ఏరియా, చుట్టూ ఇల్లులు ఉన్నాయి. మెయిన్ రోడ్కి బాగా దగ్గర. ఇది హార్డ్లీ 5 నిమిషాలు నడుచుకుంటూ వెళ్ళినా సరే. ఇది హాల్. కిందనే పెద్దగా ఉందంటే కింద కంటే పైన చాలా పెద్దగా వస్తుంది. ఎందుకంటే పార్కింగ్ ప్లేస్ అనేది మనకి కలిసి వస్తుంది కాబట్టి. బిగ్ సైజ్ విండో, టీవీ యూనిట్, డైనింగ్ ఏరియా, పూజ గది. ఇది కిచెన్. సో కిచెన్ టాప్ చూసుకోండి, బాటమ్, పైన షెల్ఫ్లు. ఇక్కడ నుండి చూస్తే మనకి డైనింగ్ ఏరియా అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇది హాల్, వాష్ ఏరియా అండి. ఇది పక్కన కూడా ఇల్లే ఉంది. బెడ్రూమ్స్ కామన్. ఇది టైల్ ఒక హైట్ గమనించండి ఎక్కడ దాకా ఉందో. ఇది మాస్టర్.
ఫ్లోర్, ఫాల్ సీలింగ్, మాస్టర్లో అటాచ్ వాష్రూమ్. ఇది సైజ్ పెద్దగా ఉంది కంపేర్లీ. ఇది చిల్డ్రన్స్ ఫ్లోర్, ఫాల్ సీలింగ్. సో ఇటువైపు కార్నర్కి వస్తే మీకు చూడడానికి ఈ విధంగా ఉంటుందండి. మరొకసారి హాల్ చాలా స్పేషియస్, చాలా ఎయిరీ ఫీల్ కలిగించే ఇల్లు ఇది. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో బిల్డింగ్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్, తూర్పు ద్వారం, ఈస్ట్ ఫేసింగ్ అండి. 200 స్క్వేర్ యార్డ్స్ ఉంది, 200 గజాలు. 200 గజాల పెద్ద బిల్డింగ్. సో మీకు పెద్ద బిల్డింగ్స్ రిక్వైర్మెంట్ ఉంది, మినిమం 200 కావాలి. రెంట్స్కి చూస్తున్నారు, కింద మీరు ఉంటారు, పైన ఇంకొకరు ఉంటారు, పైన మీరు ఉంటారు, కింద ఫ్యామిలీ ఉంటారు. ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటే 200 స్క్వేర్ యార్డ్స్, G+1. కింద 2 BHK వచ్చింది, పైన మీకు 2 BHK వచ్చింది. 30 × 60 డైమెన్షన్ అండి, 30 × 60 డైమెన్షన్. టోటల్ బిల్డింగ్ చూసుకుంటే మీకు కింద 1600, పైన 1600, యావరేజ్గా చూసుకున్న 3200 SFT వస్తుంది, 3200 SFT. ఇది హెడ్ రూమ్ కాకోకుండా ఎక్స్ట్రా స్లాబ్ కాకోకుండా చెప్తున్నాను నేను. ఇంటి ముందు రోడ్డు వచ్చేసి 30 ఫీట్ రోడ్డు, సీసీ రోడ్డు. ఈ బిల్డింగ్ కోసమే ఇది మనకి సర్వీస్ రోడ్ నుంచి 3వ ప్లాటే కాబట్టి ఈ 3 బిల్డింగ్లకి కలిపి ఈ బిల్డింగ్ కోసమే సీసీ రోడ్డు కూడా వేయడం జరిగింది. ఇంటి ముందు రెడీగా సీసీ రోడ్డు ఉంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారం రోజుల్లో మీకు వాటర్ కూడా వస్తుంది. మంజీరా వాటర్ కనెక్షన్ ఆల్రెడీ ఉందండి. ఈ ఏరియా మొత్తానికి ఎప్పటి నుండో కూడా మనకి డ్రింకింగ్ వాటర్ అనేది ఉంది. దీని యొక్క ప్రైస్ వచ్చేసి 1,50,00,000 రూపీస్ ఓన్లీ, 1,50,00,000 రూపాయలు మాత్రమే. లొకేషన్ వచ్చేసి బండ్లగూడ, నియర్ ECIL హైదరాబాద్. బండ్లగూడ అనేది మనకి ECL కుషాయిగూడ, నాగారం తర్వాత మనకి బండ్లగూడ వస్తుంది. ECL నుండి చూసుకుంటే మీకు 6 కిలోమీటర్స్ ఉంటుంది. నాగారం నుండి చూసుకుంటే 1 కిలోమీటరే. సిటీకి బాగా దగ్గర, మంచి రెసిడెన్షియల్ ఏరియా. ఈ ఇల్లు అయితే సర్వీస్ రోడ్ నుంచి అయితే పక్కనే ఉంది. మెయిన్ రోడ్ 100 ఫీట్ల మెయిన్ రోడ్ నుంచి అయితే 5 నిమిషాలు వాక్ అనమాట. నడుచుకుంటూ పోయినా 5 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. బండ్లగూడ నియర్ ECIL హైదరాబాద్. సో ఈ బడ్జెట్లో ఉన్నవాళ్ళు, ఈ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి కాల్ చేయండి. డెఫినెట్లీ మీకు బెస్ట్ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మీ రిక్వైర్మెంట్ ఇది కాదు, మరి ఏదైనా మీ రిక్వైర్మెంట్ అయితే నాకు కాల్ చేయొచ్చు, లేదా నా ఆఫీస్కి వచ్చగలవచ్చు. నా ఆఫీస్ లొకేషన్ మీకు గూగుల్లో వస్తుంది. థ్యాంక్ యూ.